నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చ. రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కూటమి సర్కార్పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆధ్యాత్మికతకు ప్రతీకలైన హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠా విష ప్రచారం చేస్తుంది. మండిపడ్డ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర రైతుల నుంచి రికార్డు స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ కలెక్టరేట్లో 5 జిల్లాల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చించారు. ఈ రోజు ఉదయం నుంచి 5 జిల్లాల ప్రాంతీయ సమావేశం ధాన్యం కొనుగోలు సమీక్షించడానికి ఖరీఫ్ 2025లో పౌర సరఫరాల సంస్థ నుంచి మేము చేపట్టే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఇతర డిపార్ట్మెంట్లు, వ్యవసాయ డిపార్ట్మెంటు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, దానికి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్లు, మా డిపార్ట్మెంట్ అధికారులు, మా ఎండీ గారు మాన్జీర్ గారు, చైర్మన్ గారు సుధీర్ గారు, వీళ్ళ సమక్షంలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి అనేక మందితోటి మేము ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, ధాన్యం కొనుగోలు విషయంలో రైతు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దాదాపు 8,282 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 24 గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేయగలిగాం. ఇదే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం. వాళ్ళు కోరిన విధంగా ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఎప్పుడు కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుకేసి మేము నడుచుకుంటూ వచ్చాం. 1,674 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతులందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి 1,243 రైతు సహాయ కేంద్రాలు, అదేవిధంగా 691 రైస్ మిల్స్ని గుర్తించి రైస్ మిల్లులో కూడా మేము ఆ వెసులుబాటు కల్పించాం. బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకుని 6 గంటల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే ఒక అలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచే రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వలన రైతాంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తామని వచ్చాం. రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం. తన పంట ఎంత ఉందో, ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారో, ఏ మిల్లుకి అమ్మాలనుకున్నారో దానికి ఇమీడియట్గా ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా
మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల తరహాలోనే ఆయన నిర్వహించిన సూపర్ 6 సక్సెస్ సభ కూడా సూపర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అదే సమయంలో వైసీపీ రైతుల కోసం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయాలని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని ఎరువుల కొరత లేదని చెబుతున్న వ్యవసాయ శాఖ మంత్రికి దమ్ముంటే మీడియా సాక్షిగా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దాని వివరాలన్నీ కూడా సోదరులు మీకు వివరించడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న అన్నదాత పోరు జరగడం, అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం, అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ 6 ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది. దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 11వ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం, మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఉన్న దగ్గరికి వెళ్దాం, మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం, దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక, బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో, ఎక్కడ మీ మీద రైతులు విరుచుకుపడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు. మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. మాతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం, పంటలకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు. ఏమని? 50% మించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాం, దానివల్ల కొరత ఏర్పడింది, బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు, ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని. మరలా దాన్ని సమర్థించుకుంటూ 70% ఇచ్చాం. దాని ద్వారా ఈరోజు ఆ 70%కి సంబంధించి 70% ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ఇచ్చాం, మిగతా 30% మాత్రం వాళ్ళకి ఇచ్చామని 1-2 రోజుల్లోనే మాట మార్చావు. ఒకరోజు ఒక మాట చెప్పావు, మళ్ళీ 4 మాటలు పెట్టి ఇంకొక మాట మార్చావు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే, రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే, అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే, మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు అనేటువంటి గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే, ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా? వాటికి సమాధానం చెప్పండి. వైసీపీ ఓ ఫేక్ పార్టీ అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీకలైన హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తిరుమల వెంకటేశ్వరునికి సతీ సమేతంగా జగన్ ఒక్కసారైనా పట్టువస్త్రాలు సమర్పించారా అని నిలదీశారు. నిత్యం హిందూ మతంపై దాడి చేయడం వైసీపీ పేటీఎం బ్యాచ్ కి అలవాటుగా మారిందంటూ ఆయన మండిపడ్డారు. హిందూ దేవాలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రశాంతతకు నిలయాలు. అటువంటి ఆలయాలపై కూడా దాడులు చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఒక్కసారి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవాలయంలోకి ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి పట్టు వస్త్రాలు ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు
ఫ్యామిలీతో ఒక్కరోజన్నా వెళ్ళాడా సతీ సమేతంగా? అసలు ఆయనకి హిందూ మతం మీద గౌరవం ఉందా? మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఏదైనా ఒక పండగ వచ్చినా, ఒక పర్వదినం వచ్చినా ఆ రోజున వెంటనే ఈ పేటీఎం బ్యాచ్ ఏదో విధంగా దాడి చేయటం అనేది మీకు ఒక అలవాటైపోయింది. ఇక వేరే కార్యక్రమాలు ఏం లేవు. అది కూడా ఏంటంటే హిందూ దేవాలయాలు, దట్టు ఒకే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలకి అంతే లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మొన్న చంద్రగ్రహణం సందర్భంగా జరిగిన విషయాన్ని మీరు అందరూ చూశారు. అక్కడ ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి. వెళ్ళినటువంటి విలేకరులు అందరూ కూడా అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యే ముందు ఆలయానికి తాళాలేశారు. అది ఆచారంలో భాగం. ఎందుకంటే చంద్రగ్రహణం రోజున గుడిని మూసేస్తాం, తర్వాత మళ్ళీ దానికి సంప్రోక్షణ చేసి అది ఆచారం భాగం. ఆ తాళాలు వేసినప్పుడు దానిలో విధిలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి టీవీ రిపోర్టర్స్, TV5 రిపోర్టరే ఒక్కడే దిగలా, మిగతా రిపోర్టర్లు కూడా దిగారు. దానికి సాక్ష్యమే ఇది ఒక్కసారి దీన్ని జూమ్ చేయండి. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? సాక్షి ఛానల్ ఇక్కడ పట్టుకున్నాడు, మీరే చూడండి. ఇక్కడ తాళం పట్టుకుని ఫోటో దిగినటువంటి వ్యక్తి ఆయన కూడా చూసారా? ఈయన ఇక్కడ సాక్షి లోగోతో ఉన్నటువంటి రిపోర్టరు. అంటే సాక్షి రిపోర్టర్ మీ కళ్ళకు కనపడ్డు. కరుణాకర్ రెడ్డి గారు కళ్ళతో ఒక్కసారి చూడండి, ఈ ప్రసాద్ ఎవరు? సాక్షి రిపోర్టరా కాదా? ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా, మరొకసారి మీరు ఆలోచన చేయండి. తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు ఒక్కసారి మీరు మతి పెట్టి ఆలోచించండి. కొండలో మీరు ఇచ్చింది ముంతాజ్ హోటల్కి ఎవరిచ్చారు? మీరే. జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇస్తే దాన్ని మేము క్యాన్సిల్ చేసి ఇవాళ అక్కడ మీకు స్థలం ఇవ్వం, వేరే చోట ఆలోచిస్తామని చెప్పి ఓ ప్రపోజల్ పెట్టింది ఇవాళటువంటి టీటీడీ బోర్డు. ఇంకా అది ఇవ్వాల. దాని మీద కూడా మీరు యాగీ చేశారు. ఏమన్నంటే అక్కడ ఇవ్వాలి, ఎయిర్పోర్ట్ పక్కన మీరే కదా ఇస్తామని ముంతాజ్ హోటల్ వాళ్ళతో డీల్ చేసింది. మాట్లాడండి. ఎయిర్పోర్ట్ కాదు, ఇక్కడ కాకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఇస్తామంటే ఇప్పిద్దాం, మీరే మాట్లాడండి. ఈ విధంగా ప్రతి విషయంలో తిరుపతి అన్యమత టిక్కెట్ల మీద అన్యమత ప్రచారం చేసింది మీరే కాదా? మీరు ఉద్యోగాలు కొట్టేయాలని ప్లాన్ చేసింది మీరే కాదా? సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. భీమడోల్లో పుప్పాల మోహన సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాస్, హరీష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణిలతో కలిసి ఎంపీ పలువురు ఉపాధ్యాయులు సన్మానించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. ఇక్కడికి 10-10:30 చెప్పడం జరిగింది. టీచర్ సన్మానం ఉంది, మీరు రావాలంటే అన్ని ఆపుకొని ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం ఎప్పుడు దేవుడు ఒకసారి కొన్నేళ్లలో ఎప్పటి నుంచి చేసిన అదృష్టమో తెలియదు, కానీ ఇవాళ టీచర్ని సన్మానించుకోవడం అంటే నాకు అది అదృష్టంగా భావించి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మా నాన్నైనా, మా అమ్మైనా, మా టీచర్లైనా వాళ్ళందరూ ఇవాళ మమ్మల్ని నేర్పిస్తే, ఒక దారి చూపిస్తే మేము అందరం ఇక్కడికి వచ్చాం. దాంట్లో మా అమ్మ నాన్న ఎట్లా నేర్పించారో మా టీచర్ దానికంటే ఎక్కువ నేర్పించారు. టీచర్ నేను కర్ణాటకలో చదువుకున్నా, దావణగేరే అనే ఊర్లో చదువుకున్నా. అక్కడ చిన్నప్పటి నుంచి LKG నుంచి నేను హాస్టల్, 10th వరకు హాస్టల్, +1 +2 కూడా నేను బెంగళూరులో చదువుకున్నా. అక్కడ కూడా పేరెంట్స్తో క్లోజ్గా లేదు, కానీ ఎప్పుడు టీచర్లతో ఉండడం అలవాటు. చిన్నప్పటి నుంచి టీచర్లతోనే పెరిగాను. టీచర్లు ఎప్పుడు మా హాస్టల్ చుట్టూలో నేను టీచర్లు కలిసి పెరిగాను. సో ఇవాళ కూడా నాకు టీచర్లతో చాలా అనుభవం, చాలా వరకు జ్ఞాపకాలు టీచర్లతోనే ఉండేది. ఎందుకంటే
చిన్నప్పటి నుంచి ఎల్కేజీ పొద్దున్న వేస్తే టీచర్లే ఉండేటోళ్ళు. టీచర్లే మమ్మల్ని అందరినీ నన్నైతే పైకి తీసుకొని వచ్చారు. సీతారాం గారు ఆ రోజు అందరికీ కూడా సీట్లు ఇప్పించారు. వాళ్ళు సీట్లు ఇప్పించిన వల్ల చాలా మంది ఇక్కడ ఆయన సీట్లు ఇప్పించిన కూడా టీచర్లు అయ్యారు. ఎక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుండొచ్చు ఇప్పుడు. బట్ ఆయనని మంచి పని చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఆ గుర్తు పెట్టుకుంది ఆయన వల్ల ఏం మంచి జరిగిందో ఇంకా మంచిని ముందుకు తీసుకుంది. వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పెరిగినంత టీచర్లతో, పేరెంట్స్ కంటే ఎక్కువ టీచర్లతో పెరిగాను. టీచర్ని సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. మంచి కార్యక్రమాన్ని హరీష్ గారు అలాగే మన సీని గారు కూడా కంపల్సరీ మీరు అందరూ కూడా రావాలి. ఎంత బిజీగా ఉన్నా మేము గత 31 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే అక్కడ పలపూరు గ్రామంలో కూడా ఆ స్కూల్ కూడా స్థలాన్ని కేటాయించింది మేమే. మా తాతగారి హయాంలో ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అది ఒక గురువు దయ వల్లే మేము అందరం కూడా ఈరోజు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.